ఓం నమో వెంకటేశాయ. గుణకర్మ సుకారణ అహంకార వినాశన గోవింద గోవింద. అజామేకాన్ లోహిత శుక్ల కృష్ణాం బహ్వీం ప్రజాం జనయంతి గుంసరూపాం. అజోహ్యేకో జుషమాణో నుషేతే జహాత్యేనాం భుక్తభోగామజోన్యః అని మహానారాయణోపనిషత్తు మనకు బోధిస్తోంది. ఈ ప్రపంచం మొత్తానికి మూల కారణం పరమాత్మ అయితే, ఆ మూల కారణం త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి అనేటువంటి ముడి సరుకుని ఉపయోగించి ప్రపంచాన్ని సృష్టించింది. ఆ మూల ప్రకృతిలో త్రిగుణాత్మకమైనటువంటి ఆ ప్రధానంలో సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు ఉన్నాయి. ఆ 3 గుణాలతో ఈ ప్రపంచమంతా సృష్టి చేయబడింది. ఈ ప్రపంచమంతా కూడా ఈ 3 గుణాలతో నిండి ఉంటుంది. ఇటువంటి 3 గుణాలతో నిండి ఉండిన ప్రపంచాన్ని ఆ పరమాత్మ యొక్క స్వరూపంలో భాగమైన కొంతమంది జీవులు భోగ్యంగా భావించి భోగాలను అనుభవిస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం ఈ ప్రపంచం గురించి, దీనికి ముడిసరుకైనటువంటి ఆ మూల ప్రకృతి గురించి, అంతకంటే కూడా మూల కారణమైనటువంటి పరమాత్మ గురించి చక్కగా తెలుసుకుని పరమాత్మ విజ్ఞానాన్ని పొంది ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అని ఈ వాక్యానికి సంగ్రహంగా అర్థం. అటువంటి శాశ్వతమైన ఆనందానికి మనలను పరిచయం చేయటం కోసం, మనలను అటువైపుగా తిప్పడం కోసం ఆ ఆదిదేవుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మనమందరము కూడా శ్రద్ధగా ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఈరోజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం కోసం ఇక్కడ సమావేశమై ఉన్నాం. అందరము ముందుగా ఆచార్యుల వారితో కలిసి ఆ సంకల్ప వాక్యాలను, ప్రార్థనా శ్లోకాలను పఠించుకుందాం. అయితే శ్లోకాలు కొంచెం కొత్తవి కాబట్టి ఆచార్యుల వారు పలికిన పిమ్మట మనం ఆ శ్లోకాలను, సంకల్ప వాక్యాలను పలుకుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శ్రీనివాస ప్రార్థన. సనకాది మహాయోగి. సనకాది మహాయోగి. పూజితాయ నమో నమః. పూజితాయ నమో నమః. దేవజిత్ ప్రముఖానంత. దేవజిత్ ప్రముఖానంత. దైత్య సంఘ ప్రణాశినే. దైత్య సంఘ ప్రణాశ సంకల్పః. శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే. ఆదివరాహ క్షేత్రే. విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతి జానే. భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధిద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణా స్వస్వవిధి నిర్వహణ
కౌశలసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమత్ భగవద్గీతాయాః తృతీయాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే శ్రీగీతా ప్రార్థనా సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ శ్రీకృష్ణ ప్రార్థనా ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం శ్రీవేదవ్యాస ప్రార్థనా ప్రజ్ఞాబలేన తపసా చతుర్వేద విభాజకః కృష్ణద్వైపాయనో యశ్చ తస్మై శ్రీ గురవే నమః శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ నిన్నటి రోజున మనందరకు సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాన్ తథా అసక్తః చికీర్షుర్లోక సంగ్రహం అని, న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్ అని ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశంలో గల అభిప్రాయాలన్నిటినీ మనం జాగ్రత్తగా గమనించుకున్నాం. శ్రేష్ఠులైన వారు సరి అయిన సత్కర్మాచరణ మార్గంలో ఉండి ఇతరులను కూడా ఆ సత్కర్మాచరణ మార్గంలోకి ప్రవేశించేటట్లుగా ప్రోత్సహించేలా తమ వ్యవహార తీరును మార్చుకోవాలి. ఇతరులకు ఆ సత్కర్మాచరణ మార్గం మీద ప్రీతి కలిగేలా శ్రేష్ఠులు వ్యవహరించుకోవాలి. ఆ శ్రేష్ఠులు తత్వజ్ఞానం పొందినా సరే, వారికి ఏ కర్మలతో బంధనం లేకపోయినా సరే లోక సంగ్రహార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి అని ప్రధానమైన ఆశయం. అదేవిధంగా శ్రేష్ఠులు, తత్వజ్ఞానం కలిగిన వారు, చక్కటి సాధన స్థితిలో ఉన్నవారు ఏ రకంగా వ్యవహరిస్తే ఆ విధానాలను చక్కగా అర్థం చేసుకుని ఇతరులు కూడా ఆ మార్గాన్ని అనుసరించాలి అని రెండవ అర్థం కూడా సుమారుగా మనకు తెలిసింది. అయితే ఈ శ్లోకాలలో లేదా సక్తాః కర్మణ్య విద్వాంసః అన్నప్పుడు కానీ సక్తాః అనే పదాన్ని పరమాత్మ ప్రయోగించాడు. ఆ సక్తాః అంటే కర్మ ఫలమందు కానీ ఆ సత్కర్మాచరణలో కానీ సంబంధం ఉన్నవాడు అని అర్థం చెప్పుకున్నాం. కర్మఫలంలో సంబంధం అంటేనేమో ఈ సత్కర్మాచరణ వలన ఫలితం నాకు దక్కాలి అనే కోరిక అనుకున్నాం. కర్మతో సంబంధం అంటే ఈ సత్కర్మకు కర్తను నేను అనే భావన అని అనుకున్నాం. ఈ రెండు, ఈ ఆసంగం లేదా ఆసక్తి, శక్తి ఇవన్నీ తప్పు అనే విషయాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో సూచన చేశాడు. ద్వితీయాధ్యాయంలో చాలా సందర్భాలలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. ఏమాత్రం సంగం ఉండకుండా పనిచేయాలి, కర్మ ఫలాపేక్ష ఉండకూడదు, ఆ సత్కర్మకు కర్తను నేను అనే భావన ఉండకూడదు అని చాలాసార్లు చెప్పాడు. మనందరికీ అర్జునుడితో సహా మనసులో ఒక సందేహం చాలా రోజులుగా, సత్కర్మను మనం కాక ఎవరు చేస్తున్నారు? సత్కర్మాచరణకు ఫలితాన్ని మనమే అనుభవించాలి అని చెప్పేటువంటి శాస్త్రం ఒకటి ఉండగా, ఆ శాస్త్రం నువ్వు చేసుకున్నటువంటి కర్మకు నీవే బాధ్యుడవే అని చెప్తూ ఉండగా, ఈ జన్మబంధనాలన్నీ వస్తున్నాయి అని
ఆ శాస్త్రం మనకు తెలియజేస్తూ ఉండగా నీకు ఆ కర్మకు సంబంధం లేదు అని చెప్పేస్తే మనకు సంబంధం లేని కర్మతో మనకు ఫలితం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు మనకు సత్కర్మకు ఫలితం లేదు అని చెప్పటం ఎట్లా? సత్కర్మకు కానీ దుష్కర్మకు కానీ ఏదో ఒక పనికి మనకు సంబంధం లేదని మనం అర్థం చేసుకోవటం ఎట్లా? పని చేస్తున్నాను అని అనిపిస్తోంది, పరమాత్మ చెప్పినంత మాత్రాన ఇది తప్పు అనే నేను గ్రహించడం ఎట్లా అని ఒకే సందేహం కానీ ఒకే సందేహం యొక్క అనేక రూపాంతరాలు కానీ కొద్దిగా మన మనసులో గుడగుడలాడుతున్నాయి. వీటన్నిటికీ సమాధానాన్ని పరమాత్మ కొద్దిగా సూచనను ఇక్కడ చేసి పై అధ్యాయాలలో దాని వివరణ ఇద్దాము అనే అభిప్రాయంలో ఉన్నాడు. అందుకని పై శ్లోకాన్ని ఇలా ప్రారంభిస్తున్నాడు. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అని. త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి అని ఒకటి ఉన్నది అని అనుకున్నాం కదా. ఆ ప్రకృతి, మూల ప్రకృతి సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలతో కలిసి ఉన్న మూల ప్రకృతి లేదా 3 గుణాల కలయిక అయినటువంటి ఆ మూల ప్రకృతి ఈ ప్రపంచాన్ని సృష్టి చేస్తోంది. ఆ ప్రపంచాన్ని సృష్టి చేసే ప్రకృతి ద్వారానే మన శరీరాలు కూడా సృష్టి చేయబడ్డాయి. మన శరీరంలో ఉండేటువంటి అవయవాలు, మన శరీరంలో ఉండేటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ కూడా ఆ మూల ప్రకృతి ద్వారానే సృష్టి చేయబడ్డాయి. ఈ ఇంద్రియాలతోనో లేదా ఈ అవయవాలతోనో ఈ కర్మేంద్రియాలతోనో ఏదో ఒక పని చేసినట్లయితే అది మూల ప్రకృతి ద్వారా వచ్చిన కార్యపరంపర, ఆ కార్యపరంపరకు చెందుతుందే కానీ ఆత్మస్వరూపానికి చెందదు. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః. ప్రకృతే గుణై, ప్రకృతి మూల ప్రకృతి యొక్క గుణై కార్యములైనటువంటి శరీరము, ఇంద్రియము, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అవయవములు ఇత్యాదుల చేత ఈ పనులన్నీ చేయబడుతున్నాయి. అవి శాస్త్రీయమైనటువంటి కర్మలు కావచ్చు, లేదా లౌకికమైనటువంటి కర్మలు కావచ్చు, లేదా నిషిద్ధమైన కర్మలు కూడా కావచ్చు. ఏ కర్మలైనా సరే, కర్మ అంటే పని కదా, ఏ పనైనా సరే ఈ శరీరంతో ఈ ఇంద్రియాలతో చేయవలసిందే. శరీరము ఇంద్రియాలు లేకుండా ఏ పని సాధ్యం కాదు. ఈ పనులన్నీ, ఈ కర్మలన్నీ, సత్కర్మలు దుష్కర్మలు అన్నీ కూడా శరీరేంద్రియాదుల ద్వారా చేయబడుతున్నాయి కదా. ఈ శరీరేంద్రియాదులన్నీ ప్రకృతి యొక్క కార్యములు, ప్రకృతి ద్వారా పుట్టినవి. ప్రకృతి ఈ శరీరేంద్రియాలన్నిటినీ సృష్టించింది. కాబట్టి ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః. ఏ పని తీసుకున్నా పనులన్నీ, అన్ని పనులు, అన్ని సత్కర్మలు కూడా ఈ ప్రకృతి యొక్క కార్యమైన శరీరేంద్రియాదుల వలన మాత్రమే కలుగుతాయి. కాబట్టి కర్మలన్నీ ఎక్కడ ఉన్నట్లు అంటే ప్రకృతి అనే విభాగంలో ఉన్నట్లు. ప్రకృతిలో ఏమున్నాయి? సత్వము, రజస్సు, తమస్సు అని 3 గుణాలున్నాయి. ఈ మూడు గుణాల యొక్క ఛాయలు ఈ శరీరేంద్రియాదుల్లో తెలుస్తూనే ఉంటాయి కాబట్టి ఇవన్నీ శరీరేంద్రియాదులన్నీ మూల ప్రకృతి యొక్క కార్యాలు, మూల ప్రకృతి యొక్క సృష్టిలో భాగాలు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆత్మస్వరూపం మాత్రం ఈ 3 గుణాలలో కలవదు అనే విషయాన్ని మనం త్రైగుణ్య విషయా వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున అనే చోట కొద్దిగా అర్థం చేసుకున్నాం. ఆత్మకు ఈ 3 గుణాల సంబంధం ఏమాత్రం ఉండదు అని ఇంతకుముందే అనుకున్నాం. కాబట్టి ఆత్మస్వరూపానికి ఈ 3 గుణాలకు ఏమాత్రం సంబంధం లేదు. మరి నేను అనే భావన యొక్క మూలం ఎక్కడ ఉన్నట్లు? నేను ఈ పని చేస్తున్నాను అనే విషయాన్ని మనం స్థిరంగా నమ్మేట్లయితే నేను అనే భావనకు మూలం ఎక్కడ ఉన్నది అంటే ఆత్మలో ఉంది అని తాత్కాలికంగా ఇప్పటికిప్పుడు అనుకుందాం. ఈ ఆత్మ అనే భావన లేకపోతే, ఆత్మ అనే దాన్ని ఒప్పుకోకపోతే నేను అనేది ఎప్పటికీ ఎవరికీ సిద్ధించదు, నేను అనే మాట రాదు.
కాబట్టి నేను అనే భావనకు మూలం ఆత్మలో ఉన్నది. ఆ ఆత్మస్వరూపానికి నేను పని చేస్తున్నాను అన్నప్పుడు పనికి ఏమాత్రం సంబంధం లేదు. పనేమో త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతికి సంబంధించిన శరీరేంద్రియాదుల్లో ఉంది. ఈ నేనుకి మూలమైనటువంటి ఆత్మ చాలా దూరంగా ఎక్కడెక్కడో ఉన్నాడు, లేదా ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నాడు. ఇంతకుముందు చాలాసార్లు ఈ విషయం వచ్చింది. అవినాశ్యతు తద్విద్ధి ఏన సర్వమిదం తతం అన్నప్పుడు కానీ, అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్త శరీరిణ అన్నప్పుడు కానీ, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర అన్నప్పుడు కానీ, ఈ ప్రకృతికి సంబంధించినటువంటి ఏ వ్యవహారానికి ఆత్మకు సంబంధం లేదు. అది జన్మమరణం కావచ్చు, లేదా శరీరం కావచ్చు, శరీరంతో చేసేటువంటి పనులైనా కావచ్చు. ఆత్మకు ఏ సంబంధము లేదు. మరి ఆత్మకు ఏ సంబంధము లేదు, పనులేమో జరిగిపోతున్నాయి. జరిగిపోతున్న పనులని నేను చేశాను అని అనుకుంటున్నాము. ఎలా అనుకుంటున్నాం అంటే అహంకార విమూఢాత్మ. నేను అనే భావనను ఆత్మ దగ్గర నుండి ఈ శరీరం వరకు తీసుకువచ్చేసి, శరీరాన్ని ఆత్మని విడివిడిగా చూడకుండా నేనే శరీరం, శరీరమే నేను అనే భావనలో ఉండి, అనే భ్రమలో ఉండి, ఆ శరీరాన్ని ఆత్మని కలిపేసుకుని నేను పని చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. శరీరం చేసేటువంటి పనులన్నీ నేనే చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. నేనే చేస్తున్నాను అని అనుకుంటున్నాడు కాబట్టి ఆ చేసినందుకు ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. నేనే దొంగతనం చేశాను అని ఎవరైనా సాక్షి అనుకుంటే, సాక్షే నేను దొంగతనం చేశాను అని అనుకుంటే వెళ్ళి ఏం చేస్తాడు? నేను దొంగతనం చేశాను అని ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటే శిక్షను అనుభవించవలసిందే. నేనే దొంగతనం చేశాను అని ఇతనే చెప్పిన తర్వాత మిగతా వాళ్ళు విచారించవలసింది మాత్రం ఏముంది? అట్లాగే ఇక్కడ కూడా ఏమాత్రం సంబంధం లేని ఈ ఆత్మస్వరూపం, దీనికి సాక్షి అని కూడా పేరు. ఇప్పుడే ముట్టుకోవద్దా అంశాన్ని మనం. ఈ ఆత్మస్వరూపానికి కర్తృత్వంతో సంబంధం లేకపోతే, శరీరేంద్రియాదుల్ని ఆత్మను వేరువేరుగా చూడకుండా శరీరంలో ఉన్నదంతా ఆత్మకి, ఆత్మలో ఉన్నదంతా శరీరానికి పంచేసి రెండిటిని ఏకం చేసేసి మొత్తం కలగాపులగం చేసేసి అహంకర్త, నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను, నేనే ఈ పనిని నిర్వర్తిస్తున్నాను, నేను నిర్వర్తిస్తున్నాను కాబట్టి దీని యొక్క ఫలితం నాకే దక్కాలి అని అనుకుంటున్నాడు. అహంకార విమూఢాత్మ. ఈ అహంకారం వలన అతని యొక్క స్వరూపం ఆచ్ఛాదితమైపోయింది. అతని యొక్క స్వరూపం, ఆత్మస్వరూపం తెలియకుండా పోయింది, మూసుకుపోయింది. రెండు, తను కాని శరీరాన్ని తీసుకొచ్చి తన నెత్తిన వేసుకుని తనకి తానే కనిపించకుండా తను ఎలాంటి వాడో, ఏ రకమైన స్వరూపం కలిగిన వాడో తెలుసుకోకుండా ఆ శరీరేంద్రియాదులు చేసేవన్నీ నేను చేస్తున్నాను అని భావిస్తూ, ఆ శరీరేంద్రియాదులు చేసే ప్రతి పనికి బాధ్యత వహిస్తూ నేనే ఆ ఫలితాన్ని అనుభవించాలి అని పైకి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి అహంకార విమూఢాత్మ. అందువల్ల ఇతను కర్త అహం, నేనే ఈ సత్కర్మకు కానీ దుష్కర్మకు కానీ ఈ పనికి కానీ కర్తను, నేనే ఈ పనికి బాధ్యుడిని అని అనుకుంటూ ఉంటాడు. కాబట్టి నేనే కర్తను అనేది భ్రమ. నేనే కర్తను, కర్తృత్వానికి ఆత్మస్వరూపానికి సంబంధం లేదు. ఆత్మస్వరూపం ఏ రకమైనటువంటి వికారంతోనూ సంబంధం లేని శుద్ధమైన వ్యాపకమైన రూపం. ఏన సర్వమిదం తతం అన్నప్పుడు కొద్దిగా పరిచయం చేసుకున్నాం ఈ భావనను. అటువంటి వ్యాపకమైన ఆత్మస్వరూపానికి శరీరము, ఇంద్రియాలు అనే ఒక పరిమితిని తనే చేసుకుని, ఆ శరీరేంద్రియాదులు ఏ రకంగా చేసినా సరే అవన్నీ ఆత్మస్వరూపమే చేస్తోంది అని అనుకుంటూ, తన యొక్క స్వరూపాన్ని తనే మూసుకున్న తన స్వరూపాన్ని చూసి తనే సంతోషపడుతూ, తనది కాని శరీరంతో చేసే పనులన్నీ తనే చేస్తున్నాను అని భావిస్తూ, ఆ పనులన్నిటికీ బాధ్యత వహిస్తూ, వాటికి యొక్క ఫలితాలను అనుభవిస్తూ మళ్ళీ ఈ సంసార చక్రంలో ఇతను కూరుకుపోతున్నాడు. ఎవరిలా కూరుకుపోతున్నాడు అంటే ఆలోచన తక్కువగా ఉండేటువంటి మనిషి, ఆలోచన చేయాలి అనే సంకల్పం కూడా ప్రారంభించని మనిషి. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ. నాకు కలిగిన భ్రమే నిజం,
ఇంతకు మించి బయటకు వచ్చే అవకాశం లేదు, ఇంతకు మించి బయటకు వచ్చి సాధించవలసింది లేదు, నాకు కలిగిన జ్ఞానం తప్పు అనటానికి నువ్వెవరు అని ప్రశ్నించేవాడు ఈ అహంకార విమూఢుడు. పూర్తిగా నా కళ్ళకు కనిపించింది, నేను చూసిన దాన్ని పాము కాదనటానికి నీకు అధికారం ఎక్కడిది? నేను చీకట్లో ఒక తాడును చూసి పాము అనుకున్నాను, అది పామే, నేను చూశాను కదా. నేను చూసిన కుందేలుకి 3 కాళ్ళు, కాదనటానికి నువ్వెవరివి, నీకు కనిపించలేదు అని వాదించేటువంటి సాధారణమైన మూఢుడు. అందుకని 2 రకాల అర్థము రావటానికి అహంకార విమూఢాత్మ అని పదం వేశాడు. అహంకారం ఎక్కువ, నేను చూశాను కాబట్టి కాదనడానికి నీకు దమ్ము లేదు, నువ్వు కాదు, పరమాత్మ కాదు, శాస్త్రం కాదు, ఏమైనా కావచ్చు, నాకు కలిగిన అనుభవాన్ని కాదనడానికి హక్కేది అని అడిగేవాడు ఈ అహంకార విమూఢాత్మ. అటువంటి వాడికి జాగ్రత్తగా పరమాత్మ ఉపదేశం ఏం చేస్తున్నాడు? ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః. ఒక పని జరగాలి అంటే ఏం కావాలి ఆలోచించు. పని దేంతో జరుగుతోంది? శరీరంతో జరుగుతోంది, జ్ఞానేంద్రియాలతోనో కర్మేంద్రియాలతోనో అవయవాలతోనో మన చేతులతోనో కాళ్ళతోనో ఏదో ఒక దాంతో పని జరుగుతోంది. ఈ శరీరేంద్రియాదులు లేదా ఈ అవయవాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఒకసారి ఆలోచించుకో. ప్రతి వస్తువుకి, మనకు కనిపించేటువంటి ప్రతి వస్తువుకి ముడిసరుకు అని ఒకటి ఉండాలి. ఇల్లు కనిపించింది, ఇంటికి ముడిసరుకు ఏమిటి? ఇటుకలు, ఇసుక, సిమెంటు, ఏదో నీళ్లు, ఇది ముడిసరుకు. అంతటితో సరిపోదు. ఆ ఇటుకకి ముడిసరుకు ఏంటి? ఆ సిమెంట్కి ముడిసరుకు ఏంటి? నీళ్లకి ముడిసరుకు ఏంటి? ఇసుకకి ముడిసరుకు ఏంటి? ఇది ఆలోచించుకోవాలి. ఇటుకకు ముడిసరుకు ఏంటి? మట్టి. మట్టికి ముడిసరుకు ఏంటి అంటే ఏదో భూమి అనుకోవాలి. భూమికి ముడిసరుకు ఏంటి? జలము. జలానికి ఏమిటి? ఇలా వరుసగా శాస్త్రీయంగా కానీ వైజ్ఞానికంగా కానీ లాజికల్గా కానీ ఏదో విధంగా ఆలోచన చేయాలి. ఆలోచన చేసిన తర్వాత ఒక కన్క్లూజన్కి రావాలి, ఒక నిశ్చయానికి రావాలి. ఆ నిశ్చయం ఎలా ఉండాలి? సరిగ్గా ఉండాలి, ప్రమాణపూర్తిగా ఉండాలి. ఏ విధంగానూ అందులో మళ్ళీ భ్రమలకు ఆస్కారం ఉండటానికి వీలు లేదు. అలా ఆలోచించుకుంటూ వెళితే ఒక లాజిక్ని అప్లై చేయవలసిన అవసరం ఉంది అని పరమాత్మ సూచన చేస్తున్నాడు ప్రకృతే అనే పదంతో. ఏం ప్రకృతే అనే పదంతో సూచించిన లాజిక్ అంటే, ఏ వస్తువైనా ఈ వస్తువుకి ముడి సరుకు ఏది అని ఆలోచించుకుంటే ఆ ముడి సరుకుని నిర్ణయించే విధానం ఏమిటి అని తెలుసుకోవాలి ముందు. ఏ వస్తువైనా కావచ్చు. ఇటుక ఉంది, ఇటుకకు ముడి సరుకు ఏమిటి అని నిర్ణయించే ముందు, ఇటుకలు 2-3 రకాలుగా ఉన్నాయి. సిమెంట్ బ్రిక్స్ ఉన్నాయి, ఇంకో రకంగా ఫ్లై యాష్ బ్రిక్స్ ఉన్నాయి, లేదా మట్టితో చేసేటువంటి ఇటుకలు ఉన్నాయి. వీటి ముడి సరుకుని నిర్ణయించేటప్పుడు ఎలా నిర్ణయిస్తాం? ఇటుక సమానంగా ఆకారంతో కనిపిస్తోంది, ఒకే ఆకారంలో 3 ఇటుకల్ని తయారు చేయొచ్చు. ఒకే ఆకారంలో 3 ఇటుకలు తయారు చేయగలిగినప్పుడు ఇది మట్టి ఇటుక, ఇది సిమెంట్ బ్రిక్, ఇది ఫ్లై యాష్ బ్రిక్ అని మనం ఎలా నిర్ణయం చేస్తాం? అంటే ఆ ముడి సరుకుకు మనం చూసే వస్తువుకి పోలిక ఉండాలి. రెండిటి యందు గుణం సమానంగా ఉండాలి. మట్టి ఇటుకలోనూ మట్టి యొక్క గుణం ఉండాలి, దానికి ముడి సరుకైనటువంటి మట్టిలోనూ అదే గుణం ఉండాలి. మట్టి ఇటుకకు ముడి సరుకు సిమెంట్ కావటానికి వీలు లేదు, ఎందుకంటే రెండిటికి స్వరూపం స్వభావం మారిపోతుంది. కాబట్టి ఈ లాజిక్ని ప్రధానంగా అప్లై చేయాలి. ఏమని? వస్తువుకి అంటే పుట్టే ప్రతి వస్తువుకి దాని ముడి సరుకుకి ఒక పోలిక ఉండాలి, ఒక సామ్యం ఉండాలి, ఒక సమానమైనటువంటి ధర్మం ఉండాలి. ఆ ధర్మాన్ని బట్టి మనం ముడి సరుకుని నిర్ణయించాలి అని. అయితే ఈ ప్రపంచంలో లేదా ఈ శరీరేంద్రియాదులని మాత్రమే తీసుకున్నా సరే, ఈ వస్తువు మీద ప్రీతి కలిగిస్తూ ఉండటం, లేదా ప్రీతికి కారణంగా ఉండటం, అలాగే దుఃఖానికి కారణంగా ఉండటం, విషాదానికి కారణంగా ఉండటం. మనకి ఇంతకుముందే ఒకసారి త్రైగుణ్యం గురించిన చర్చ జరిగింది. ఆ చర్చ జరిగినప్పుడు ప్రీతి, అప్రీతి, విషాదం, అనుకూలమైన భావన, ప్రతికూలమైన భావన, విషాదం, మోహం, నిద్ర లాంటి భావన అని 3 రకాల భావనలు ఉన్నాయి. ఈ 3 రకాల భావనలు ఈ శరీరేంద్రియాదుల మీద వస్తూనే ఉన్నాయి.
ఒక వస్తువు మీద మనకు ప్రీతి కలుగుతోంది, మళ్ళీ ఆ ప్రీతి కాస్త అప్రీతిగా మారిపోతోంది, అప్రీతి కాస్త మళ్ళీ విషాదంగా మారిపోతోంది. కొన్నిసార్లు వేరువేరు వస్తువుల మీద జరుగుతున్నాయి, కొన్నిసార్లు ఒకే వస్తువు మీద జరుగుతోంది, కొన్నిసార్లు కాలభేదంతో జరుగుతోంది, కొన్నిసార్లు వేరే రకంగా జరుగుతోంది. ఏం జరిగినా సరే ప్రీతి, అప్రీతి, విషాదం, మనకు అనుకూలమైన భావన, ప్రతికూలమైన భావన, మోహం, ఈ మూడిని దాటి ఏ వస్తువు వెళ్ళటం లేదు. శరీరేంద్రియాదులు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి వీటి ముడి సరుకు కూడా ఈ శరీరేంద్రియాదుల యొక్క ముడి సరుకు కూడా ఇట్లాంటిదే అవ్వాలి. ఎట్లాంటిది అవ్వాలి అంటే త్రిగుణాత్మకంగానే ఉండాలి. ఆ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి ద్వారానే ఈ శరీరేంద్రియాదులు పుట్టాలి. పుట్టినప్పుడు మాత్రమే వీటిలో ఆ గుణాలు కనిపించే అవకాశం ఉంది. ఆ గుణాలను మనం గమనించుకున్నట్లయితే దీనికి మూల కారణం ఏమవ్వచ్చు అని మనం వెతుక్కోవచ్చు. అలా వెతికి ప్రకృతిని అంటే మూల కారణాన్ని సాధించుకోవాలి. మూల కారణాన్ని సాధించుకున్న తర్వాత ఆ మూల కారణం ద్వారా ఈ ప్రపంచమంతా ఎలా సృష్టి చేయబడింది అనే విషయాన్ని కూడా కొద్దిగా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తరువాత ప్రకృతి వికార భావాన్ని సరిగా అర్థం చేసుకున్న తర్వాత ప్రకృతి ఏమిటి, వికారం అంటే కార్యం ఏమిటి, పుట్టే వస్తువు ఏమిటి, ఈ రెండిటికీ ఉండేటువంటి పోలిక ఏమిటి అని నిర్ణయించుకున్న తరువాత ఆ ప్రకృతికి ఆత్మస్వరూపానికి ఉండేటువంటి భేదాన్ని అర్థం చేసుకోవాలి అని పరమాత్మ సూచన చేస్తున్నాడు. మనం ప్రస్తుతానికి సంగ్రహంగా, ఎంతో కొంత సంగ్రహంగా ప్రకృతి ద్వారా ఈ ప్రపంచ సృష్టి ఎలా జరిగింది అనే విషయాన్ని సంగ్రహంగా చర్చించుకుందాం చాలా స్వల్పకాలంలో. త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి అని ఒకటి ఉంది. ఆ మూల ప్రకృతి నిరంతరం సమానంగా ఉంటుంది. సత్వము, రజస్సు, తమస్సు అని మూడు గుణాలు సమానంగా ఉంటాయి. సమానంగా ఉన్నప్పుడు ఏ రకమైన సృష్టి జరగదు. ఏదో ఒక గుణం ఎక్కువ, మిగతా రెండు గుణాలు కొంచెం తక్కువ అనే పరిస్థితి వస్తే ఏదో ఒక సృష్టి ప్రారంభమైనట్లు. దాన్ని విషమావస్థ అని అంటారు. సత్వరజస్తమసాం సామ్యావస్థ అని ఒక అవస్థ, సత్వరజస్తమసాం విషమావస్థ, ఏదో ఒక గుణం ఎక్కటం, ఏదో ఒక గుణం తక్కువ అవ్వటం అనేటువంటి విషమావస్థ. ఈ రెండు అవస్థలను మనం అనేక దర్శనాల్లో తెలుసుకోవలసి ఉంది. సాంఖ్య దర్శనం వారు అలాగే వేదాంత దర్శనం వారు ఈ విషయాలని చక్కగా ప్రస్తావిస్తారు. ఆయా దర్శనాల రహస్యాలన్నిటినీ మనం క్రమంగా పరమాత్మ యొక్క వాక్యాల ద్వారానే తెలుసుకుందాం. ఆ విషమావస్థ అనేది ప్రారంభమైనప్పుడు ఈ ప్రపంచం యొక్క సృష్టి జరుగుతుంది. ఈ ప్రపంచం యొక్క సృష్టి జరిగే క్రమంలో మళ్ళీ మూడు గుణాలు మూడుగా విడిపడిపోతాయి. వాటి స్వభావాలను అనుసరించి మూడు గుణాలు మూడుగా విడిపడిపోతాయి. అందులో సత్వం అనేటువంటి గుణం ప్రధానంగా సుఖాన్ని కలిగించే తేలికపాటి గుణం కాబట్టి, అది ప్రకాశకమైన గుణం కాబట్టి, ఆ తన స్వభావానికి అనుగుణంగానే ఆ సత్వగుణం జ్ఞానేంద్రియాలను సృష్టి చేస్తుంది. అదేవిధంగా రజోగుణం క్రియాప్రధానమైనటువంటి గుణం కాబట్టి, దుఃఖకారకమైనటువంటి గుణం కాబట్టి, బరువైన గుణం కాబట్టి తన స్వభావానుగుణంగా కర్మేంద్రియాలను పుట్టిస్తుంది. తమో గుణం చాలా బరువైనది, పూర్తిగా వ్యామోహాన్ని కలిగించేది కాబట్టి తన స్వభావాన్ని అనుసరించి శరీరేంద్రియాదులను కాక మిగతా విషయాలన్నిటినీ పుట్టిస్తుంది. మనకు కంటికి కనిపించేటువంటి ప్రతి విషయాన్ని పుట్టిస్తుంది. కొన్నిసార్లు శరీరం కూడా అందులోనే చేరిపోయే అవకాశం కూడా ఉంది. ఇలా శరీరము, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అనే మూడు విభాగాలను చేసుకుంటే ఆ మూడు విభాగాలను మూడు గుణాలు సత్వం, రజస్సు, తమస్సు అనేటువంటి మూడు గుణాలు పుట్టిస్తాయి. ఆ పుట్టించిన తరువాత ఇవన్నీ కలిసిపోయి ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, శరీరం, మనస్సు, బుద్ధి ఇలాంటి కార్యాలన్నీ కలిసిపోయి ఒక సమూహంగా ఏర్పడతాయి. ఆ సమూహంగా ఏర్పడిన దానినే మనం శరీరంగా గుర్తిస్తాం. శరీరంగా గుర్తించినటువంటి ఈ సమూహంలో రకరకాల క్రియలు జరుగుతాయి.
శరీరంగా మనం దేన్నైతే గుర్తిస్తున్నామో ఆ శరీరంలోనే రకరకాల క్రియలు జరుగుతాయి. రకరకాల క్రియలు జరిగేటప్పుడు ఆ కర్మేంద్రియాలు, ఆ ప్రకృతి యొక్క స్వభావాలు చక్కగా ఇందులో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ క్రియలన్నీ ప్రకృతి యొక్క వికారాలు, ప్రకృతి యొక్క మార్పులు. ప్రకృతి శరీరంగానో లేదా ఇంద్రియంగానో కర్మేంద్రియంగానో పరిణమించిన తరువాత, ప్రకృతి ఈ రకమైన మార్పుని చెందిన తరువాత, ప్రకృతి ఈ శరీరేంద్రియాదులన్నిటినీ సృష్టి చేసిన తరువాత ఇందులో ఈ రకమైనటువంటి క్రియలన్నీ ప్రారంభమవుతాయి. ఈ క్రియలతో కేవలం శరీరేంద్రియాదులకు మాత్రమే సంబంధం ఉంది, అంటే పుట్టే వస్తువులకు మాత్రమే సంబంధం ఉంది. ఆత్మస్వరూపానికి ఏ రకమైన జన్మ, ఏ రకమైన మరణము లేదని ఇంతకుముందే మనం తీర్మానం చేసుకున్నాం. కాబట్టి ఆత్మస్వరూపానికి ఈ క్రియలు ఏమాత్రం అంటవు. ఆత్మస్వరూపమేమో నిత్యమైనది, ఏమాత్రం జన్మ మరణాలు లేనిది కాబట్టి దానికి క్రియలంటవు. క్రియలన్నీ పుట్టే వస్తువులకే అంటుతూ ఉంటాయి. కానీ సాధారణ మానవుడు ఈ క్రియలు ఉన్నటువంటి శరీరానికి ఆత్మకు భేదాన్ని స్పష్టంగా తెలుసుకోలేక ఈ రెండిటినీ కలిపేసుకుని శరీరం పని చేసినప్పుడల్లా ఆత్మస్వరూపం నేను పని చేశాను అనే భావనలో ఉంటాడు. ఆ భావన ఈ కారణం వలన తప్పు. దీన్నే పరమాత్మ శక్తి లేదా ఆసక్తి, ఆసంగం ఇది కూడదు అని చెప్తూ వస్తున్నాడు. ఈ పరమాత్మ చెప్పినటువంటి తప్పు అనే భావనకు పరమాత్మే ఒక హేతువుని ఇక్కడ నిర్దేశించాడు. ప్రకృతేహే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ప్రకృతి యొక్క గుణాలైనటువంటి శరీరేంద్రియాదుల వలన క్రియలన్నీ మనకు పుట్టుకొస్తూ ఉండగా, ఆ పుడుతున్న క్రియలకు ఆత్మకు సంబంధమే లేని పరిస్థితులలో పుడుతున్నటువంటి క్రియలన్నీ నేనే చేస్తున్నాను అని అనవసరమైనటువంటి భ్రమలో కూరుకుపోయి ఉన్నాడు. అందువలనే ఇతనికి అహంకార విమూఢాత్మ, తన యొక్క స్వరూపం అహంకారంతో, దేహేంద్రియాదులతో ఉండేటువంటి సంపర్కంతో పూర్తిగా మూసుకుపోయి ఉన్నది. ఇతనికి ఆ మూసుకుపోయి ఉన్నటువంటి స్వరూపాన్ని తెలియచేయటం కోసమే నేను ప్రయత్నం చేస్తున్నాను. అటువంటి అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే. అందువలన ఈ శక్తి అనేది భ్రమపూర్వకమైంది కాబట్టి ఇది తప్పు. ఈ తప్పుడు భావనలో ఈ సాధారణ సాధకుడు ఉన్నప్పటికీ సత్కర్మాచరణ చేయటం ద్వారానే ఈ తప్పుడు భావనను పోగొట్టుకునేటువంటి అవకాశం ఉన్నందువలన సత్కర్మాచరణలో ప్రాథమికమైనటువంటి అడుగు పడటం అత్యవసరం. కాబట్టి ఈ భ్రమను గురించి ప్రస్తావించకుండా, ఏమాత్రం ఈ భ్రమకు విరోధం లేకుండా నీవే కర్తవు, ఈ పనులకు నువ్వే బాధ్యుడివి, అందువలన దుష్కర్మలు మాత్రం చేయవద్దు, సత్కర్మాచరణం చేసుకో అని ప్రోత్సహించేలా విద్వాంసుడు అంటే తత్వజ్ఞాని లేదా ఉత్తమ సాధకుడు, శ్రేష్ఠుడు తను కూడా ఆచరిస్తూ కనిపించాలి అని పరమాత్మ యొక్క భావన. ఆ భావనతోనే గత శ్లోకంలో సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాన్ తథాసక్తః చికీర్షుర్లోక సంగ్రహం అని చెప్పాడు. ఏ రకమైన ఆసక్తి నువ్వు కలిగి ఉండవద్దు, ఆసక్తి కలిగి ఉన్నటువంటి సాధారణ ప్రజలను నువ్వు అనవసరంగా గందరగోళానికి గురి చేయవద్దు. గురి చేయకుండా నీవు వారిని సత్కర్మాచరణ మార్గంలో ప్రోత్సహించు అని పరమాత్మ యొక్క సూచన. ఈ సూచనను మనం చక్కగా అర్థం చేసుకుందాం. అర్థం చేసుకుని పరమాత్మ యొక్క పై సూచనల కోసం, ఇంకా తత్వజ్ఞాని ఏ విధంగా ఆలోచిస్తాడు, తత్వజ్ఞాని యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి, తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి అనే విషయాలన్నిటినీ పైన గమనించడానికి సిద్ధమవుతూ ఈ రోజుకు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయా యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోऽధ్యాయః సక్తాః కర్మణి అవిద్వాంస
అవిద్వాంసః అవిద్వాంసః యథా కుర్వంతి భారత యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాన్ కుర్యాద్విద్వాన్ తథాసక్తః తథాసక్తః చికీర్షుః చికీర్షుః లోకసంగ్రహం లోకసంగ్రహం న బుద్ధిభేదం జనయేత్ న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ నియుక్తః విద్వాన్ యుక్తః సమాచరన్ సమాచరన్ ప్రకృతేః క్రియమాణాని ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే కర్తాహమితి మన్యతే తత్వవిత్తు తత్వవిత్తు మహాబాహో మహాబాహో గుణకర్మ విభాగయోః గుణకర్మ విభాగయోః గుణాగుణేషు గుణాగుణేషు వర్తంత ఇతి వర్తంత ఇతి మత్వా న సజ్జతే మత్వా న సజ్జతే ప్రకృతేర్గుణ సమ్మూఢాః ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదః తాన కృత్స్నవిదః మందాన్ మందాన్ కృత్స్నవిత్ కృత్స్నవిత్ న విచాలయేత్ న విచాలయేత్ మయి సర్వాణి కర్మాణి మయి సర్వాణి కర్మాణి సన్యస్య సన్యస్య అధ్యాత్మచేతసా అధ్యాత్మచేతసా నిరాశీః నిరాశీః నిర్మమో భూత్వా నిర్మమో భూత్వా యుధ్యస్వ యుధ్యస్వ విగతజ్వరః విగతజ్వరః ఏ మే మతమిదం నిత్యం ఏ మే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతః శ్రద్ధావంతః అనసూయంతః అనసూయంతః ముచ్యంతే తేపి కర్మభిః ముచ్యంతే తేపి కర్మభిః ఏ త్వేతత్ ఏ త్వేతత్ అభ్యసూయంతః అభ్యసూయంతః నానుతిష్ఠంతి మే మతం నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాన్ సర్వజ్ఞాన విమూఢా తాన్ విద్ధి తాన్ విద్ధి నష్టాన చేతసః నష్టాన చేతసః సదృశం చేష్టతే స్వస్యాః సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతి యాంతి భూతాని ప్రకృతియాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి నిగ్రహః కిం కరిష్యతి ఇంద్రియస్య ఇంద్రియస్య ఇంద్రియస్యార్థే ఇంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశం తయోర్నవశం ఆగచ్చేత్ ఆగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ తౌ హ్యస్య పరిపంథినౌ శ్రేయాన్ స్వధర్మో విగుణః శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ అనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః పరధర్మో భయావహః అర్జున ఉవాచ అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః బలాదివ నియోజితః శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ కామ ఏష క్రోధ ఏషః కామ ఏష క్రోధ ఏషః రజో గుణ సముద్భవః రజో గుణ సముద్భవః
महाशनो महापाप्मा महाशनो महापाप्मा विद्येनमिह वैरिणम् विद्येनमिह वैरिणम् धूमेनाव्रियते वह्निः यथादर्शो मलेन च यथादर्शो मलेन च यथोल्बेनावृतो गर्भः यथोल्बेनावृतो गर्भः तथा तेनेदमावृतम् तथा तेनेदमावृतम् आवृतं ज्ञानमेतेन आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा ज्ञानिनो नित्यवैरिणा कामरूपेण कौन्तेय कामरूपेण कौन्तेय दुष्पूरेण दुष्पूरेण अनलेन च अनलेन च इन्द्रियाणि मनोबुद्धिः इन्द्रियाणि मनोबुद्धिः अस्याधिष्ठानमुच्यते अस्याधिष्ठानमुच्यते एतैर्विमोहयति एतैर्विमोहयति एष ज्ञानम् एष ज्ञानम् आवृत्य देहिनम् आवृत्य देहिनम् तस्मात् त्वम् इन्द्रियाण्यादौ इन्द्रियाण्यादौ नियम्य भरतर्षभा नियम्य भरतर्षभा पाप्मानं प्रजहिह्येनम् पाप्मानं प्रजहिह्येनम् ज्ञानविज्ञाननाशनम् ज्ञानविज्ञाननाशनम् इन्द्रियाणि पराण्याहुः इन्द्रियाणि पराण्याहुः इन्द्रियेभ्यः परं मनः इन्द्रियेभ्यः परं मनः मनसस्तु परा बुद्धिः मनसस्तु परा बुद्धिः यो बुद्धेः परतस्तु सः यो बुद्धस्तु सः एवं बुद्धेः परं बुद्ध्वा एवं बुद्धेः परं बुद्ध्वा संस्तभ्य संस्तभ्य आत्मानमात्मना आत्मानमात्मना जहि शत्रुं महाबाहो जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदम् कामरूपं दुरासदम् इति श्रीमद्भगवद्गीतासु श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे श्रीकृष्णार्जुन संवादे कर्मयोगो नाम तृतीयोऽध्यायः कर्मयोगो नाम तृतीयोऽध्यायः. చక్కగా పారాయణం కార్యక్రమం చేసుకున్న తర్వాత మనం సంకీర్తన కార్యక్రమానికి వెళదాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ శ్రీనివాస్ కుమార్ గారు మరియు బృందం సభ్యులు మనతో నామ సంకీర్తనం చేయిస్తారు. कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं 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 श्रीनिवास हरि कृष्ण कृष्ण श्रीकर शुभकर कृष्ण कृष्ण श्रितजन पालक कृष्ण कृष्ण श्रीपति रमण कृष्ण कृष्ण साम जगमन कृष्ण कृष्ण सामज वरद कृष्ण कृष्ण साधु जनावन कृष्ण कृष्ण सारसलोचन कृष्ण कृष्ण कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं करुणालोला कृष्ण कृष्ण
हरिराजवरद कमनीयानन कंसविदार पुराण पुरुष पुण्यविहार पूतनादिहर कृष्ण पुण्डरीकाक्ष कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं मंगलगात्र मदन गोपाल मंदर गिरिधर मधुसूदन श्री सहस्रनाम संस्तुत नाम संगीत लोल समान रहित वेद रक्षक वेद स्वरूप विजय सारथी वरगुण जाल गगन श्याम घन रिपु भौम गोकिल प्रिय गरुड वाहन कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं 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 श्रीकृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं చక్కగా నామ సంకీర్తనం చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళం పలుకుదాం. यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।